स्वः कष्टवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఈ రోజు హోలీ పౌర్ణిమ రోజు అనివార్య కారణం వలన జరుపుకోలేక ఈరోజు జరుపుకుంటున్నాం. సభా వేదికపై కూర్చున్న రామచంద్ర గారు, ప్రభాకర్ గారు, కిషన్ గారు, గుడ్బాయి గారు, వేదికపై ఉన్న అందరు గురువులే. ఇక్కడ శిష్యులు ఎవరు కనపడుతుంది? అందరు గురువులే. అందరు గురువుల ముందు నేను మాట్లాడాలంటే ఒక విషయం చెప్తానండి. ఒక రాజకీయ నాయకుడు ఏదైనా సబ్జెక్ట్ ఉపన్యాసం ఇవ్వాలంటే బాగా ప్రిపేర్ చేసేస్తారు. అయితే ఒకవేళ నువ్వు ప్రిపేర్ చేయక వేదికపై పోతే ఎట్లా అంటే అడుగుతారు. ఏం లేదు, మొట్టమొదలు ఉపన్యాసం చెప్పమంటే చాలా మంది ఉన్నారు చెప్పేటోళ్ళు, తర్వాత నేను చెప్తాను చెప్పు. లేదు, చివరికి చెప్తే చాలా మంది చెప్పారు, నీకు అవసరం చాలా మంది చెప్పారు కాబట్టి నేను చెప్పే అవసరం లేదని నా భావన. నార్త్ ఇండియా గురువు గారు ఇచ్చారు. ఆయన శంఖ ప్రక్షాళనకి 250 ఆర్డర్ శంఖమల్ల గారిని చెప్పాను. ఇట్లా అంటే ఆయన తీసేసి మాకు యోగా నేర్చుకోవాలని తపన ఉంది. ఎప్పుడు ఎట్లా అంటే పోటీలో గాంధీ భవన్ యోగాలు యోగాసనం జరిగితే సూర్య రాఘవ దీక్షితులు గారి పేరు చెప్పారు. సూర్య రాఘవ దీక్షితులు సీతాపల్లి మందిలో ఉంటాడు. వాళ్ళ అమ్మాయి ఇక్కడ శ్రీరాదేవి గారు డాక్టర్ ఉంది సివిల్ హాస్పిటల్ శ్రీమతి. ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అడిగి ఆయన తీసుకురావడం జరిగింది. గెస్ట్ హౌస్లో ఉంచి ఫస్ట్ ఆది సమాధిలో, తర్వాత అర్చన స్కూల్లో స్థాపించారు 78, 79. తర్వాత తదుపరి ఆయన విషయం చెప్తాం, మనం గురువుల విషయం కాదు. ప్రతి దగ్గర విధానం తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. వాళ్ళ ప్రభాకర్ ఇంటికి పోతే ఏదో తీసుకుంటారు, ఇక్కడ పోతే తీసుకుంటారు. గురికాకి 3-4 రోజులు మా ఇంట్లో ఇంత ఏమనుకోండి సార్. మీరండి విధానం అంటున్నారు, విధానం తీసుకుంటామని చెప్తారు. మరి ఇట్లా ఎక్కడ పోతే అక్కడ తీసుకుంటున్నాడు. అగ్నిగోళంగా నేను ఎక్కడ పోతే అక్కడ యోగా చేసి అగ్నిగోళం అరిగిపోతుంది. అగ్ని మనకి ఎంతైతే చేస్తుందో అంత జీవశక్తి పెరుగుతుంది కాబట్టి నేను తీసుకుంటున్నానని చెప్పారు. 92, 93 ఇయర్స్లో జరిపోయింది. సీతాపల్లి మందిలో వాళ్ళు రాణి అంటే బయట రాణి. ఆ 90 ఇయర్స్లో కూడా యోగా చెప్తారు. అప్పుడు ఆయన వాళ్ళు బంధించి నా జీవితం ఎందుకు నేను యోగా చెప్పకుండా శ్వాసపూర్ణని చెప్పారు. అటువంటి బ్రహ్మాండమైన గురువుగారు సూర్యరావు దీక్షితులు నిజామాబాద్కి రావడం, ఇక్కడ వారు మనందరినీ చైతన్యం పరుచుకో గొప్పగా భావిస్తున్నాను. మరి పేరు కిషన్ గారికి విషయం చెప్తాను. వాళ్ళు తండ్రి గారు ఏం పెట్టినో కిషన్ అని కానీ కృష్ణుడు. కృష్ణుడే. ఎందుకంటే నేను ఉపన్యాసం విన్నాక కృష్ణ పరమాత్మకున్నంత జ్ఞానం వీళ్ళకున్నదేమనిపించింది. అది ఇంకా ఒక ఉద్యోగి ఉండి ఇటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఒక విషయం యోగా ఎవరో చెప్తే రాదు, ప్రభుత్వం కోరుకోవాలి. ప్రతి ఇన్స్టిట్యూషన్లో యోగా కంపల్సరీ పెట్టాలి ఒక సబ్జెక్ట్. జనరల్ ఇస్ పర్ఫెక్ట్. 83లో నేను స్వాగ్ విద్యాలయం పెట్టాను. అప్పటి నుంచి కూడా యోగా యజ్ఞం చేపిస్తుంది. రామచంద్ర కూడా చెప్పడం చెప్తుంది. ఈ రామచంద్రని వీళ్ళని రూపాయలు మోటివేషన్ చేసింది నేను. అయితే ఎలక్ట్రిసిటీ పనులు కార్యక్రమం 77 ప్రతి దగ్గర ఇదే పదం రావయ్య ఎక్కడికైతే యోగా అనేది యోగం ఉంటే వస్తుంది. మనకు యోగం లేకుంటే యోగా రాదు. మన జీవితంలో యోగా ఉంటే యోగం వస్తే, యోగం వస్తే రోగం రాదు. ఇది చెప్తూ మాకు ఈ సమయం ఇచ్చినందుకు పిల్లలు ఏంటి మనం వేగంగా నేర్చుకున్నాం. అది అంత మన గురించి వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటారు అనే డిఫరెంట్. సో మనం మన వంతు గురించి ప్రయత్నం చేస్తే ఇంకా పెరగచ్చు. అన్ని విధాల ప్రచారం చేయాలి. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డిఫరెంట్ మీడియా, మనం టంగ్ టు టంగ్ రైట్. ఓకే, ఈ విధంగా మనము అందరూ
టీచర్లు అందరూ సహకారం చేస్తున్నారు. వాళ్ళందరూ యొక్క సహకారంతో ఉన్న నలుగురు లేరు అనివార్య కారణాల మీరు లేకపోతే ఇంకా ఏదో అశాంతి ఉంటే ఒకసారి నారదుడు వచ్చినప్పుడు నాకు ఇంత ఆయన నాకు వెళితే పోవడం లేదు, అశాంతి పోవడం లేదంటే అప్పుడు చెప్తాడు, నువ్వు అన్ని కర్మయోగం చెప్పినావు, జ్ఞానయోగం చెప్పినవన్నీ భక్తి చెప్పలేదు. భక్తి వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళకు ప్రశాంతత ఉంటుంది అని చెప్పి నువ్వు భాగవతం రాయంటే భాగవతం రాసి మాంస భాగవతం అంటే భాగవతం ఆల్రెడీ ఒకసారి అయిపోయింది ఇక్కడ, మరోసారి కూడా ఇది సెకండ్ టైం. భగవద్గీత 3 సార్లు అయిపోయింది, రామాయణం అయిపోయింది, వేదాలు ఉపనిషత్తులు అన్నీ ఇక్కడ జరిగింది. ఎవరైతే వస్తున్నారో వాళ్ళు చాలా ధన్యులు. సాయంత్రం కూడా ఒక 5 మెంబర్స్ వస్తారు, సత్సంగం జరుగుతుంది 7 to 7:30 ఇక్కడ ఏంటి ఆధ్యాత్మిక చింతన లాగా. ఆ విధంగా నేను నాకు తెలిసి చెప్తున్నా, నాకు గొప్ప పండితులు కాదు లేకపోతే జ్ఞాని కాదు, కానీ మల్టిపుల్గా సేవ చేస్తూ ఇది కన్స్ట్రక్షన్లో నా పార్ట్ ఎంత ఉన్నదనేది నా భగవంతుడు తెలుసు. సో డిఫరెంట్ వేలో నాకు అందుకొరకే ఇక్కడ దూరం అవుతున్నది. నాకు దగ్గర ధ్యానం కట్టుకున్నా మోస్ట్లీ ఆమె చెప్తే ఇక్కడ ఎంతో చాలా కష్టం. నాకు ఒక వెయిట్ ఏంటంటే మాస్టర్ రావాలి, సంథింగ్ స్ట్రెంత్ లేకపోతే నేనేం చేస్తాను, ఒక్కడి నుంచి వస్తా వానలో ఎండలో వచ్చి 2-3 ఉంటుంది, చివరికి ధ్యానంగా వస్తుంది 20-30 మంది వస్తుంది. చివరికి చెప్తామనేసరికి సార్ భూమి సార్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళని మనం వదిలి వెళ్ళరాదు. భూమి సార్ విశ్వనాథ్ కాంతాయని 5-6 ఉంటారు. సో ఆ విధంగా మనం నడుస్తుంది, ఎన్నో నడుస్తుంది, సత్సంగం నడుస్తుంది, సాధ్యం ధ్యానం నడుస్తుంది. ఇవన్నీ ఉపయోగించుకోవాలి, ఇదాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మనం అంత కృషి చేయాలి. అయితే నెక్స్ట్ మనకి బంగారు అందరూ వస్తారా? ముందుగా వ్యాసకుడు వారు, ఆయనకి అసలు పేరు వ్యాసుడు కాదు, ఆయన పేరు వ్యాసుడు కాదు. అసలు వ్యాస భగవానుడు మనకి ఈ వేద వ్యాసుడు అంటున్నాం. ప్రభాకర్ పేరు ఎట్లయితే యోగ ప్రభాకర్ అంటారో ఆయన పేరు అసలు బదరాయనుడు. కానీ వేదాన్ని విభజించినందుకు వేద వ్యాసుడు అన్నారు. వేదాన్ని వ్యాసాలుగా విభజించారు, అంటే 4 భాగాలు వేశారు. శివుడు భార్య ఎవరు అన్నారు, అదే లక్ష్మి కదా అంటే దీనికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, పోనీ లక్ష్మి. సరే విష్ణు భార్య ఎవరు అన్నారు, సీత కదా అన్నారు. అదన్నా కనీసం వేరే అవతారంలో ఆయన భార్య కాబట్టి మంచి పని చేసినాం అని అంటే ఎన్నడినా కన్ఫ్యూజ్ చేయకుండా దాదాపు నేను ఆలోచించుకోండి, ఏం ఆలోచించుకుంటాను. కనీసం బ్రహ్మాండ మహేశ్వర 3 భార్యల పేరు చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకటి చెప్పినా కదా లక్ష్మీ శివుడి భార్య, మరి సరస్వతి ఎవరు, విద్యకు ఆమె విద్యనే ఎవరి భార్య అంత తెలియదు. రాముడు ఎవరి భార్య అంటే ఎంత జీరో నాలెడ్జ్ ఇస్తున్నాం. డిగ్రీకి వెళ్ళి లాభం ఏంటి, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, కనీసం ఓం నేర్పరు, ఇంట్లో కనీసం గాయత్రి మంత్రం. కొన్ని షార్ట్ కట్ ఉన్నాయి, విష్ణు సహస్రనామాలు పేరు కనీసం అవుతున్నాం. ప్రతి నామానికి ఒక లాభం ఉంది, ఎంతమందికి వచ్చి చెప్పండి. మనకి ఏ ఆపద వస్తే ఒక్క నామం చాలు. నీకు విద్య రావాలి, విద్యార్థి ఒకటే మంత్రం చెప్పండి, బాబు 5 సార్లు చదివే ఓం అక్షరాయ నమః దాంట్లోనే. నీకు స్థలం లేదు, అద్దెంటున్నావు, బాధపడుతున్నావు, ఓం క్షేత్రాయ నమః. స్థలం వచ్చింది, ఇల్లు కట్టుకుని ఇల్లు బాగా ఓం క్షేత్రజ్ఞాయ నమః, నా 10 సార్లు చదువు పూజలు. నీకు చాలా ఆరోగ్యం బాగాలేదు, ఓం భూత భావన నమః, మన యోగా చేసేది దానికి. నీకు మెంటల్ టెన్షన్ ఎక్కుంది, ఓం భూతాత్మనే నమః, దాంట్లోనే ఉన్నాయి. ఆరోగ్యం బాగాలేదు, అన్యోన్యత లేదు, భార్యాభర్తల మధ్యలో ఓం శ్రీమతే నమః. ఫైనాన్స్ లేదు, ఓం శ్రీమాత్రే నమః. ఒక్కసారి ఆపదలు వచ్చినాయి, వేరే వాళ్ళ కళ్ళు మనగా పట్టుమంటున్నాయి, ఇల్లు చెడిపోతా ఉంది, ఓం స్థగిస్తాయ నమః. ఒక్కసారి నాకు ఆపదలు వచ్చి పడ్డాయి, విపరీతం ఒక్కసారి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఎక్కడో జంగలో బండి ఫెయిల్ అయింది, ఓం ఋషికేశాయ నమః. అట్లానే నీకు కొన్ని ఆపదలు వచ్చి చిక్కులు వచ్చినాయి, ఓం పుష్కరాక్షాయ నమః. ఇలా ప్రతి దానికి పేర్లు అన్ని నేర్పండి, పెద్ద గ్రంథాలని అక్కర్లేదు. నీకు ఏది అవసరం లేదు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ఓం వశత్కారాయ నమః. నా మనమరాల ఎగ్జాంపుల్ యుఎస్కి వెళ్ళింది, ఆమె స్టార్టింగ్ చెప్పింది, ఎక్కడ పోయినమ్మా లైన్లో ఉన్నాడు కదా, ఓం వశత్కారాయ నమః అని చదువుతా ఉంది.
ప్రతి దగ్గర ఆమె ముందు ముగ్గురు తీసేసాను రిలేషన్కి వెళ్ళిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత ముగ్గురి పక్కన తీసేస్తే కొనుక్కుంటూ ఓకే అన్నట్టు ఏం అడగకుండా పంపించేసిందండి. అంటే మైండ్ బ్రెయిన్ తిప్పేస్తారు ఎదురు బ్రెయిన్. ఓం అశక్తాయ ఏ ఇంటర్వ్యూస్ కానీ నేను కూడా చాలా సార్లు సక్సెస్ అయ్యాను. ముందర ఎంతో మంది కోపట్ ఆఫీసర్లు కూడా వెళ్ళేవారికి ఓం అశక్తాయ చెప్పండి కిషన్ గారు మీరేంటి నవ్వుకుంటారు అంటే వశం అయిపోతారు. ఇన్ని మంత్రాలు మన దాంట్లో ఉన్నాయి అవి నేర్పరు. సరే ఇందాక ప్రభాకర్ గారు అన్నారు మన గురువు గురువు అంటున్నాం. అది ఒక్కటి చెప్పి ముగిస్తాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనవ. ఇందాక రాజశేఖర్ గారు కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ రాజశేఖర్ గారి గురించి పక్కన గుర్తుకొచ్చింది. అందరి గురువుల పేరు చెప్పాను. ఆయన గురువు కాదు నా శిష్యుడు, అందుకే ఆయన పేరు చెప్పలేదు. శిష్యుడు అంటే మనం ఒకే స్కూల్లో చదువుకున్నాము. నేను 10th లో ఉన్నప్పుడు ఆయన 3rd క్లాస్ అనుకుంటా, 2nd క్లాస్ తెలియదు. ఆ స్కూల్కి డెవలప్ చేయడానికి పూనుకున్నాడు. మనం వెళ్ళి అంత పాత ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ కూలిపోతే హెడ్ మాస్టర్ భవనం ఈ క్లాస్ స్టాఫ్ మాత్రం ఇవే ఉండాలి కడదామని అందరినీ కలిసి డబ్బులు పోగు చేయడానికి నేను ఆయన ఊరికి వెళ్ళాడు. వాళ్ళు ఆ ఊరికి సర్పంచ్ చేసింది తోట లింగం. ఆయన మాకు నిజామాబాద్ జిల్లా ఎంప్లాయీస్ ఉన్నర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి మా యూనియన్ ప్రెసిడెంట్. సేమ్ తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలకి హైదరాబాద్ లో ఉంది స్టేట్ది, దానికి మన సెక్రటరీ. రెడ్ క్రాస్ యూనియన్కి ఏదైతే అసోసియేషన్ ప్రెసిడెంట్, లైన్స్ లో ఏవేవేవో మొత్తం సేవా కార్యక్రమం. కొన్ని ఆయనకి నాలాగా ఏ ఉద్యోగం లేదా అనుకుంటే ఆయన ఆల్రెడీ డిఈ వాళ్ళంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎప్పుడు కరెంట్ పోతుందో ఎప్పుడు ఇస్తారో తెలియదు, అవి చూసుకోవాలి. సో ఇన్ని చేసుకుంటూ ఏ కలెక్టర్ వచ్చిన ముందు ఆయన పిలిచి ఈ పని ఎట్లా చేద్దామని అడుగుతారు. ఇంత బిజీగా ఉన్నా నేను ఆయనకి చెప్పేది ఏంటంటే ధన్యవాదాలు చెప్పట్లేదు. ఆయనకి ఎలా టైం దొరుకుతుంది యోగాకు వస్తున్నాడు పొద్దున అంటే ఆయనకు ఆరోగ్యం తెలిసింది కాబట్టి, నా ఆరోగ్యం బాగుండాలని యోగాకు రావాలి కాబట్టి. అందుకని శేఖర్కి నిజంగా ఇన్ని ఉన్నా కూడా యోగా చెప్పడం, ఆధ్యాత్మికంగా వ్యవహరించడం అది ఆయనకే సాధ్యం. సరే, అయితే గురువు బ్రహ్మ గురు విష్ణు అందరికి తెలియాలండి. మనం ఎన్నిసార్లు ఇంతమంది గురువులు తలుచుకున్నాం ఇంతవరకు, ఇంక్లూడింగ్ యువర్స్. మీరందరూ కూడా గురువులు. ఇది అసలు మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చింది? కౌత్సుడు అనేటువంటి శిష్యుడు పక్కన వెళ్ళాం. వేదధర్ముడు అనేటువంటి గురువు మన రామచంద్ర లాగా నిస్వార్థంగా డైలీ ఫ్రీగా తన సొంత డబ్బుతోనే వేద పాఠశాల నడుపుతున్నాడు. ముఖ్యంగా దాంట్లో ఆయన ఆస్ట్రాలజీ. ఆయన కొంతమంది రాగానే ఒక 10 సంవత్సరాలు ఆయన దగ్గర పెట్టుకొని వేదాలు ఆస్ట్రాలజీ అన్ని బోధించి పంపిస్తుంటాడు. వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్తాడు. అందులో ఒక శిష్యుడు కౌత్సుడు అని కానీ వచ్చాడు. పిల్లలు చదువుకున్నాడు, 8 సంవత్సరాలు అయింది చదువు. అనుకోకుండా ఈయనకు వేరే చోటుకి ఒక నెల కోసం వెళ్ళాల్సి వచ్చింది వేదధర్ముడి గారికి. వెళ్తున్న ఆయన ఇక్కడ సీనియర్, ఇప్పుడు నేను వచ్చే వరకు ఈ వేద పాఠశాల నువ్వే చూసుకోవాలి అన్నాడు. మరి డైలీ గురువు గారు మెడిటేషన్ చేసి నేను చేయాలి కదా అని కూర్చున్నాడు. పూజ చేశాడు. ముందు క్లాసెస్ అయితే మెడిటేషన్లోకి వెళ్ళాడు. డీప్ మెడిటేషన్. అట్లా నిస్వార్థంగా ఆయన ఎలా చదువుకున్నాడో మెడిటేషన్లోకి వెళ్తే గురువు గారికి చాలా గంభీరమైనటువంటి జబ్బు రాబోతుందని తెలిసిపోయింది. అమ్మా 10 సంవత్సరాలు పూర్తిగా తల్లిదండ్రులు వచ్చారు. ఈయన ఆయన నెలలాంటి వచ్చేసాడు. గురువు మళ్ళీ చూసుకుంటున్నాడు. పలానాయన ఇస్తాను, నీ విద్య పూర్తి అయింది వెళ్దాం అందరిలాగే వచ్చాడు. లేదమ్మా నేను రాని ఇక్కడే ఉండాలి, గురువుకు సేవ చేసుకోవాలి. అది సేవను ఎప్పుడు వాళ్ళప్పుడు చేసుకోరా బాబు, దూరమే లేదు కదా, నువ్వు వెళ్దాం. లేదు ఆయనకు అతి త్వరలో భయంకరమైన జబ్బు రాబోతుంది, ఎవరు చేయరు. ఒళ్ళంతా కూడా చాలా గంభీరమైన స్కిన్ డిసీజ్, వాసన పట్టేటటువంటి ఎవ్వరు చేయలేదు. స్నానం చేయించడం, లేపనాలు రాయడం ఇది చేస్తూ ఉన్నాడు. ఇక వేద పాఠశాల సేవకి బ్రహ్మ వరకు వెళ్ళిందండి. బ్రహ్మ వచ్చాడు మార్గదర్శనంలో. ఆ వాసన ఎట్లా పరుస్తుందా తీసుకుపోయి గంగలైతే గురువాట గురువు ఆయన నాకు నేర్పింది విద్య. వినాయక నగర్లో ఉదయం ఒక 40 నుంచి 50 మంది, సాయంత్రం స్త్రీలు ఒక 40 మంది మహిళలు వస్తున్నారు. చాలా నిరాటంగా బ్రహ్మాండంగా నడుస్తున్నారు ఇది వినాయక నగర్లో ఆయన ఆధ్వర్యంలో. అలా ఎన్నో తాళంలో స్థాపించిన దాన్ని ఎవరికి కింద ఉన్నాడో ఆయన కూడా పాపం అటు బాపు నగర్లో ఎడపల్లిలో కూడా యోగా సెంటర్ స్థాపించడం జరిగింది. అట్లాగే మధ్యలో బాపు నగర్ దాటిన తర్వాత అది ఊరు ఒడ్డపల్లి కూడా యోగా సెంటర్ స్టార్ట్ అయిపోయింది. ఇలా వేలు పాపుతున్నట్టుగా మన ఈ యవ్వన ప్రభాకర్ యోగరత్న ప్రభాకర్ గారు ఇలా యోగా సెంటర్ చేయడం, వారికి ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ ముఖ్యంగా
ముఖ్యంగా శ్రీనివాస్ కానీ, నారాయణ గారు, భూమా గౌడ్, గురుపాదం గారు, అశోక్ గారు, ఇంకా అందరూ కూడా ఈ గురువులందరికీ కూడా నేను గురువు అంటే వయసుతో నిమిత్తం ఉండదండి. కాబట్టి గురువులందరికీ, అలాగే ఇంకా ఈ గురువుల్లో చెప్పుకోవాలంటే మనకు తెలిసిన గురువులు మనందరికీ తెలియాలి కూడా. చరక సమయం రాసినటువంటి చెరుకుడు, సుశ్రుతుడు, నేను తీసుకెళ్తాం కదా, మరి మంచి వేద పాఠశాలకు అక్కడ మీరు అవసరం ఉంది. నా గురువు స్వర్గానికి వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తాను బాగుంది. ఎన్నో చెప్పారు. ఇంకా కథ టైం లేదు, పెద్దగా అవుతుంది. ఎన్ని చెప్పాలో చెప్పారు. చివరికి వీళ్ళు పోయి అన్నారు, శివ ఇక నువ్వే అని మార్చాలి. ఎన్ని కష్టాలు పడుతున్నాడు తెలుసా, వాసన ఎలా భరిస్తున్నాడో తెలియదు. మేమే వచ్చి ఉండలేకపోయినాం. అక్కడ శివుడు ఎవరెవరు వచ్చారు ఇప్పుడు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు దిగారండి. వచ్చేసి మార్గదర్శనంలో ఉన్నారు. నువ్వు పద, నీ బ్రహ్మాండాన్ని ఇట్లా తీసుకెళ్తాము, బ్రహ్మాండానికి మార్గ వేద పాఠశాల ఉంది, నువ్వు నడుపుదు కానీ మార్గదర్శకుడు ఉన్నారు. నేను ఫలానా చెప్పట్లే. ఆయన ఎంత గొప్ప భక్తుడో ఇప్పుడు శిష్యుడో చెప్పండి. వచ్చింది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఎరిగింది. నేను అప్పుడు అన్నాడు, గురువు బ్రహ్మ, ఈ గురువే బ్రహ్మ ఇక్కడ నేను వచ్చాడు గురువు వల్ల. గురు విష్ణు, ఈ గురువు వల్ల విష్ణు వచ్చాడు ఇక్కడికి. ఇదిగో గురుదేవో మహేశ్వర, గురువే మహేశ్వరుని కూడా కిందికి దించింది చూడు. నా గురువు గొప్పనా, మీరు గొప్పనా? అమ్మ అని ఇక్కడిని అలా గురువుకి మొత్తం జబ్బు తగ్గించేసి అదే శరీరాలతో వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు. అలాంటంటే గురువుల్ని సేవ చేసుకున్నవాడు, గురువు మాటలు విన్నవాడికి ఎప్పటికైనా కూడా అది ఒక అంటే వరం ఎలా ఉంటుందని చెప్పడానికి, గురువే అవుతాడని చెప్పడానికి ఈరోజు మీరు చేస్తున్నటువంటి గురు పూజ సందర్భంగా నిన్న గురుపాదం గారు నాకు చెప్తే రమ్మని నేను అన్నాను. నేను ఎప్పుడు వస్తున్నాను యోగా సెంటర్కి, ఎప్పుడో 2 సార్లు వచ్చాను. నేనంతా కూడా మిగతా యోగా సెంటర్లో ఉన్న ఈ ప్రభాకర్ గారు లేవాలంటే ఆయనే పిలిపించింది. అక్కడ ఏం చేస్తావు బాబా, హైదరాబాద్ లో ఏం బోధిస్తావు, ఇక్కడ యోగా సెంటర్లు ఉన్నాయి. ప్రతి యజ్ఞం కూడా చేస్తారు. యజ్ఞం ప్రతి ఆదివారం అటెండ్ చేస్తారు. యజ్ఞానికి ఇద్దరు అటెండెన్స్ అట్లా రోజు అటెండెన్స్ తీసుకు. గురువు అంటే ఎవరు, అసలు దీన్ని ఎవరు గురువు అనే భావనని ఎవరు బయట పెట్టారో అంటే అన్ని రోజు కిషన్ సార్ साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. దేవుని కృప వలన అందరము ఒక్క తల్లి సంతానంగా రోజు ఒక చోట కలిసి యోగ చేసుకుంటున్నాం. వేదికపై ఉన్నటువంటి రామచంద్ర సార్ గారు, ఇంకా దేవేందర్ గారు, పెద్ద గురువు గారు, కిషన్ సార్ గారు, మనోహర్ సార్, వీళ్ళందరికీ కూడా పాదాలు వందనం. నేను చాలా చిన్నవాడిని, ఏం తెలియదు కూడా. యోగ చేస్తే 2 విషయాలు మనం అనుకున్నాం. యోగ చేస్తే బాగుంటామా బాగుంటామా? అందరు చెప్పాలి. యోగ చేస్తే బాగుంటామా, ఆరోగ్యంగా ఉంటామా, ఆనందంగా ఉంటామా, ఇవన్నీ ఉంటామా? అయితే ఎందుకు చేస్తలేరు ప్రజలు అనేది ఇది ఒక ప్రశ్న. మరి మనము వాళ్ళకు అనుకూలంగా చెప్తలేమా, అనుకూలంగా మన యొక్క విద్యను అందిస్తలేమా అన్నది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒకటి, సోమరులను ఎవరు లేపలేము మనం, కానీ సోమరులని ఎవరు పోయి లేపలేము. ₹1 ఖర్చు లేకుండా ఇంత పెద్ద బిల్డింగు ప్రతి వారు సహకారంతో స్థలం సహకారం దాత ఎన్నో ఆట పట్టుకొని మనకు
అంటే నన్ను కూడా సహకారం ఇచ్చిన అందరం పోతే తనం కూడా ఓకే అన్నాను ఉండేకి ఒప్పుకునే అయినా అది గవర్నమెంట్ స్థలం అన్నాడు. కానీ ఈయన శాయశక్తుల ప్రయత్నం చేసిండు. కనీసం ఒక 3 నెలలు టెంట్ వేసుకుంటుంది. టెంట్ వేసుకుంటే దోమలు ఎట్లా అంటే దూరం అన్న పరిస్థితి. ఆ టెంట్ కూడా డబ్బులు కట్టలు లేవు. అంటే అనేకమైన ఆటపోటుతో దీన్ని నిర్మాణం చేసుకున్నాం. దీనికి ఎవరెవరు సహకారం ఇచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, ఆయురారోగ్యాలు బాగుండాలి. మన ఎవరి తరఫు నుంచి ప్రార్థించుకుందాం. మా దుబ్బలో రాజములని కౌన్సిలర్ గంగారెడ్డితోనే జ్యోతి వెలిగించింది. ఇక్కడ మనం గంగారెడ్డి గారే ఇక్కడ జ్యోతి వెలిగించింది. అనుకోకుండా నాకు ఫోన్ చేసి ల్యాండ్ ఫోన్ సెల్ ఫోన్ లేవు కదా మిమ్మల్ని గంగారెడ్డి గారు ఇంటికి రమ్మంటున్నాడు తీసుకోండి అని చెప్పారు. రాజమండ్రి కౌన్సిలర్ గారు ఎందుకన్నా అంటే అన్న తీసుకొని రమ్మని తెలియదు ఏం చెప్పారు. తన వెంబట స్కూటర్ తీసుకొని తనని వచ్చేసినారు. ఆమెని ఏమయ్యా ఇట్లా నేను జ్యోతి వెలిగించి వచ్చిన నేనేం చేయలేకపోతే కదా మరి ఏమైనా చేసినట్టే ఏం చేయాలి సార్ కూర్చోబెట్టినా కూలిపోయింది. గుడి చేసినాం కూలిపోయింది. అంటే దానికి ఒక పద్ధతి లేకుండా ఆకు కట్టియడం అంతా అంత కథ అయిపోయింది. అదంతా వాళ్ళతో నాకు పెట్టి దాన్ని కప్పి చేసినామని దాన్ని కూలిపోయింది. పాపం చనిపోయిన రెడ్డి గారు కూడా బాగా సాగుతాడు. మాతో కార్లు బొమ్మ కార్లు లేవు కదా అప్పుడు కార్లలో తిరిగి అన్ని చాలా సేవ తీర్చాడు ఆయన. లోపలికి వెళ్ళి ఒక 50,000 కట్ట తీసుకొచ్చి పెద్ద నోట్లు లేవప్పుడు అని 50,000 వందలే 50,000 లోపలికి తీసుకొచ్చి కాంతమ్మ మరి ఎవరి సంకటం కూడా డబ్బులు ఇస్తారు భార్య అయ్యో నన్ను అడుగుతున్నాడు ఏమేమంటారు ఎన్నెన్నో ఇయ్యు నీకు ఇష్టం వచ్చిందంటే 50,000 కట్ట తెచ్చి నా చేతిలో పెట్టి సార్ గురువారు లేరు కదా దానికి ముఖ్యమైన గురువారు వెంకటేశం గారు ఎవరు లేరు కదా ఇక్కడ ఎవరు లేరు. నేను గురుగారు వచ్చినాకనే ఆయన చేతిలో పెట్టినట్టు ఆయన మెయిన్ దీనికి అంత కష్టపడేది వెంకటేశం గారు చాలా ప్రయత్నం చేసింది. మనకు అయితే ఏమైంది ఈ పరిస్థితి తనని ఫోన్ చేసి పిలిపించుకొని తన చేతుల్ని డబ్బులు పెట్టించాను. అవి తీసుకొని వచ్చే 10 మొదలైంది. దేవుని దయతోని ఇవాళ ఆయన స్వర్గీయులైన ఆయనకు ఆత్మ శాంతి దొరికిన వెంకటేశ్వర గారు నిలబడి నీళ్లు కొట్టి ఈ బిల్డింగ్ని నిర్మాణం చేసినటువంటి ఆయన పాదాలను చూస్తాం. అంటే ఆ తర్వాత ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఇటువంటి నిస్వార్థమైన గురువులు మనకు బోధ చేసేది కాబట్టి దీని సంకలనం మనం నడపగలుగుతున్నాం. కాబట్టి దయచేసి యోగ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటాము, అంటే ఆధ్యాత్మికంగా బాగుంటాం అనేది తెలుసుకొని అందరూ కూడా రోజొచ్చే ప్రయత్నం చేసుకోండి. ఎవరు డబ్బులు అడుగుతలేరు, ధనం అడుగుతలేరు, అన్నీ ఆయుధంగా అంటే మనము గుట్టకిస్తే ఇల్లు కట్టి దూరణాలు పెట్టుకొని ఎక్కబోతాము అటువంటిది తయారున్న స్థాయిగా అందరూ వచ్చి సాధన చేయాలి. సాయంత్రం కూడా టైం తీసుకొని 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు రోజు ఎంత మీటర్లు అయితే ఒకసారి చూసుకోవాలంటే రామచంద్ర కృతంగా చెప్పాలి సరిపోదు. అంటే ఈ రోజు సేవ చేసుకున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎవరి కోసం? మన కోసమే. అంటే మానవ సేవనే మానవ సేవ అని గుర్తెరిగింది కాబట్టి ఆ సేవలో ఉండడం. మరి మనం ఎక్కువ సంఖ్యలో ఇది సానుకూలం వస్తే కనుక ఒక తృప్తి, అబ్బా నేను పెట్టిన సెంటర్లో ఇంతమంది అంటే దైవానికి, ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక అంటే 3 రకాల తృప్తి పొందుతున్నారు కనుక ఆనందపడతారు. కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో రావాలి. ఏమన్నా లోటుపాట్లు ఉంటే కూడా మనం సరే నేననే భావన ఇంట్లో పెడితే అక్కడ అందరూ వస్తారు సార్. ప్రతిదీ ఒక్కరు గుర్తుంచుకోవాలి. అహం భావన మన లోపల అహం భావన ఉన్న రోజు ఎవరు రాస్తారు. ఇది పెట్టుకుంటే ప్రతి చోట పిల్లలు, చిన్నపిల్లలు, పిల్లపిల్లలు అందరూ వస్తారు. ఇది వదిలేసుకోవాలి. దయచేసి చెప్తున్న ఇక్కడ కూడా ఇంకా ప్రచారం చేయాలి. మనం బాగా రంజువయ్య పట్టుకోకండి. ఇంకొకటి ఉన్న సార్ మీరు మంచి గుర్తుంచుకోవాలి. దేశం రక్షణ లేకపోతే దేహం యాడున్నది. ఇది గుర్తుంచుకోండి. దేశ రక్షణ కూడా మనకు అవసరము.
దేహ రక్షణ కూడా అవసరము, దేవునికి కూడా రక్షణ అవసరము. ఇవాళ 3 లేకుండా పోయి నేను సార్ పెద్ద పెద్ద కాలేజీలో కూడా క్లాసులు ఇస్తాను, ఐఎస్ ఐపీఎస్లో క్లాసులు ఇచ్చినాడు కాబట్టి అక్కడ పోయి పిల్లల్ని అడుగుతున్నాం. నేను పెద్ద గట్టలు చెప్తున్నా, గుర్తుంచుకోవాలి సార్. అమ్మ భగవద్గీత తెలుసుకున్నా అని అడిగితే అట్లాంటి ఏంటిది అని అడుగుతున్నాను. మైనార్టీ యోగ సెంటర్ ఉన్నది సార్ నాకు 22 సంవత్సరాల నుంచి. పెద్ద హాల్, ఇక్కడ డబుల్ హాల్ ఇలా కట్టిన వాళ్ళే. అయితే 45 మంది వస్తారు, అంత కోటేశ్వరుడు. మీరు బయట మీరు చేస్తే నేను హాల్ ఇస్తాను ఇచ్చేసి ఒక వాచ్మెన్ పొద్దున్న ఊరి చేస్తాడు, మొదలు చెద్దలు చేస్తాడు, అన్నీ చేస్తాడు ఆయన. నాకేమని వాళ్ళంతా వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, భగవద్గీత, రామాయణం, మహాభారత కట్టస్థానంలో ఉన్నాడు. అంత ముందులే పేజీ నెంబర్ చెప్తే నీకు అర్థం చెప్తాడు, దాని శ్లోకం చదువుతాడు, అర్థం చెప్తాడు. మరి హిందువులు ఎక్కడ పోతున్నాను అడుగుతున్నాను. అరే आप लोगों को भगवद्गीता मालूम है, ये गुरु जी ऐसा कैसा? ఎక్కడ పోతున్నాం, మన సంస్కృతి ఎక్కడ పోతుంది, మన సాంప్రదాయం. రామచంద్ర సార్ ఒక్కోడాచి చెప్తే మంది లేదంటే ఎంతమంది గురువులు ఇట్లా ఉచితంగా చెప్తున్నారు. మనం పోకపోతే విద్య అడిగి తెలుస్తున్నాం, మన గ్రంథాలు అడిగి లేదు, మన సంస్కృతి సంప్రదాయాన్ని అడిగి తెలుస్తుంది. 3 ఏళ్ళ పిల్ల నేను క్లాస్ పోతా 15 రోజులు తిప్పుడు అన్ని క్లాసులు అటెండ్ చేసుకుంటూ పోవాలి కదా. ఇంత పిల్లలే కురాన్ని పట్టుకుంటున్నారు, సమాధానం చెప్తున్నారు. నీదేంటి గ్రంథం? మన పురాణ ఖుదా హై, ఏకీ హై. ఇక్కడ ఏదో చెప్తున్నాండి. రాబోయే కాలంలో దేశ రక్షణ లేకుండా ఒక డోక వస్తుంది, ఇంట్లో ఒక గుర్తు వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి, మనం బాగా గుర్తుంచుకోవాలి. మన టోపీ ఇంట్లో గుర్తు వస్తుంది. రక్షణ కాకపోతే మనం ఖచ్చితంగా భక్షణ అవుతుంది మనది. ఇది చెప్తున్నాం మనం యోగ చేస్తున్నాం, మనం మంచుకున్నాం. మన దేశం మంచుకుంటుందా, సంఘం మంచుకుంటుందా, సమాజం మంచుకుంటుందా? మరి ఇది ఎవరు చేయాలి? రామచంద్ర సార్ అంటే ఎక్కడ కూడా ఈ రోజు వరకు ₹1 ఆశించకుండా, ఎంత దూరం పోయినా బద్దలకినా లేకుండా, ఏం లేకుండా ఈ ఒక్క సెంటర్కి అంకితమైన సేవ చేస్తున్నట్టు 24 గంటలు సేవ దీనికి అందిస్తున్నాడంటే రామచంద్ర సార్. అంటే ఆయన ఆలోచన ఏంటంటే అందరికీ ఇది అందాలి. మేమేం డబ్బు తీసుకుంటలేము అంటే కొన్ని రోజుల ఎవరు డబ్బులు ఇవ్వకుండా తన పిచ్చి దగ్గర కూడా ఈ వాక్యం డబ్బులు ఇస్తూ ఈ కట్టాలి. అంటే ప్రతి ఒక్కరిని మనం స్మరించుకోవాలి సార్. ఎందుకంటే ఎవరు ఇలా నేను చెప్తా నాకేమి ఇస్తే నీకు నేను ఇస్తున్నా అని ఆలోచనలో ఉన్నటువంటి రోజుల్లో దేవుని లేదని మరి నాకేమి ఇస్తారు మీరు, ఈ స్థలం నేను కేటాయిస్తాను. ఆ రోజు తినాలని పడితే మనకు స్థలం కాదు అంటే అందరూ కూడా మాకెందుకయ్యా ఇది ప్రజల కోసమే చేస్తున్నాం అనే ఆలోచనలోని వీళ్ళందరూ కూడా మనకు సహకారం ఇస్తేనే ఈరోజు ఈ బిల్డింగ్ నిలబడి ఈ సేవ జరుగుతుంది. అంటే 24 గంటలు, 1 గంట ఉంటేనే మాస్టర్ చెప్పి ఏదో నెలకి తీయవయ్యా అంటే శ్రీమద్ భాగవతం అంటారు, శ్రీమద్ నారాయణ మాంగనాసే మరణాచార్య అడుక్కోవడం మృత్యువుతో సమానం. గురుడు అడగకూడదు అని చెప్పారు. గురుడు అడుక్కునేవాడు దొరకకూడదు, ఇచ్చేవాడే గురువు దొరకాలి. మా గురువులు అదే నేర్పారు. 5 వేలు నేర్పినా యోగ నేర్పినేం నేర్పు మాంగరానే మనమే తీసుకోకూడదు. ఇదే దాంతో ముంగడికి వెళ్తున్నాం ఇప్పటి వరకు. అయితే భగవంతుడు దేకుని గురువులు ఇటువంటి దొరికిందని ఇట్లా నిస్వార్థపడి దొరికిందని ఇంత పూర్తి ముంగడికి వెళ్తున్నాం. లేకపోతే ఇన్ని సెంటర్లు ఓపెన్ చేయం. దేవుని వల్ల ఇలా అచ్చపల్లిలో నిర్మాణం అందరు సహకారంతో దొరికితే 1.5 కోటి రాస్తాయి. ఇది బిల్డింగ్ కట్టినాం, అక్కడ జానకపేటలో కట్టినాం, తాడెంలో కట్టినాం. అంటే చాలా చిత్రమైంది. తాడెంలో అయితే స్థలం కొనుక్కున్నాం మేము. ఒక వ్యక్తి వచ్చాడు, గురుగారు నేను బిల్డింగ్ కట్టిస్తానని. డబ్బున్నోడు ఇచ్చి మర్చిపోవాలి. పరమాత్ముడు డబ్బు ఇచ్చి మనకి మర్చిపోయింది ఈశ్వరుడు. ఈయన కూడా దానం ఇచ్చి మర్చిపోవాలి. ధనవంతుడు ఇదే పని చేయాలి. దరిద్రుడు గొప్పోడైతాడు, అక్కడ విజ్ఞానవంతుడైతాడు. ఇష్టలేదు ధనమంతా మూడే పెడుతున్నాడు. నేను దానికి ఏముంటుంది అని అంటే ఏముంటుంది తెలుసా? బాకీ దేవికై ఉండబోదు కర్మ రాకపోకడే కానీ ఖాయం లేదు. బాకీ దేవిగా తెలిపోవాలి. బాకీ దేవిగా ఉండడానికి వీళ్ళేది జన్మ. ఇది తెలుసుకుంటే బాగా ధనం చేసి మూలకు ధనం పోయాడు, దానం చేస్తూ ఉంటాడు. ఒక్కటే వ్యక్తి వచ్చి యోగా అంటే యూనిటీ డివైన్. ఆసనాలు, ప్రాణ
ప్రాణాయామం తర్వాత ఆయన చెప్పినటువంటి ధ్యానంలోకి వెళ్ళిపోయి భగవంతుని విజయస్ కావడం ముఖ్యం గోల్ అన్నమాట. యోగా ఎందుకు చేస్తున్నామంటే టు రియలైజ్ ది గాడ్. యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ స్టెప్స్ టు అచీవ్ ది గోల్. మేము ముందటి నుండి యోగా సెంటర్ పట్టుకొని ఉన్నాము. యోగా సెంటరు ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది సత్యసాయి సేవా సమితి వాళ్ళు ఒక 15 రోజులు క్యాంప్ పెట్టారు ఆర్య సమాజ లోపల. దాన్ని సాగకుండా ఆర్య సమాజీలు కొందరు చేసిండ్రు. తర్వాత బ్రేక్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా దేవేందర్ గుప్తా గారు, సాయన్న, కృష్ణారెడ్డి, సత్యనారాయణ గిల్లా వీళ్ళందరూ కలిసి ఆ గురువుని తేవడము, జీవారి వగర అందరూ ఆచరణ లోపల స్టార్ట్ అయింది. ఆ తర్వాత మేము దాన్ని తీసుకెళ్ళి ఆది సమాజం లోపల మళ్ళీ రీస్టార్ట్ చేసినాము. అప్పటి నుండి కంటిన్యూస్గా ఇది పరంపర నడుస్తూ వస్తున్నది. దీంట్లో ప్రభాకర్ గారు కూడా, సిద్ధిరాములు, ప్రభాకరు, రామచంద్ర గారు వీళ్ళందరూ అప్పటి నుండి తమ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇస్తున్నారు. మెయిన్గా ఇక్కడ ఇది కంటిన్యూ కావడము, ఇది కావాలంటే ఇంకా మంచిగా డెవలప్ కావడం లోపల వెంకటేశం గారు, రామచంద్ర గారి యొక్క శ్రమ ఎంతో ఉన్నది. ఈ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక నెల రోజులు నాతో నేను నేర్చుకుంటాను. మీరు టైం ఇస్తే నేను నేర్చుకుంటాను. మీరు సింగిల్గా మీరు చెప్తే నేను వస్తా అంటే అయితే ఆయనకు నాకు స్పెషల్ టైం ఇచ్చిన తర్వాత సెకండ్ బ్యాచ్ అదే ఆయన క్లాసే. ఆ తర్వాత 1 మంత్కు మొత్తము ఒక 10-12 లక్షల దీంతో రీమోడలింగ్. కాబట్టి అందరికీ అన్నీ తెలుసు కదా, ప్రజలు ఎంత కృషి జరిగింది, ఎవరెవరు సహకారం ఉంది, ఎవరెవరు చేశారు, కృషి చేశారు, దీని వెనుక ఏదేది ఉంటే అదంతా నాకు తెలుసు కదా. సో రైట్, ఈ విధంగా మనకు ప్రతి ఒక్కరు సహకారం ఉంది. వాళ్ళ సహకారంతోనే మనకు ఈ అందంగా తయారైంది. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, దీన్ని ఉపయోగించుకుంటేనే దాని యొక్క లాభం. ఒకసారి మాట్లాడేది దీన్ని వచ్చి చాలా కొంచెం కస్టమర్స్ తయారు చేసి ఆ తర్వాత దీన్ని మొత్తం రూపురేఖలు మార్చిన తర్వాత చివరికి డి శ్రీనివాస్ అన్నట్టు మధ్యరాశి బోర్డు అండ్ మున్సిపల్ ఫండ్ ఒక దాదాపు రత్నగారి యొక్క కృషితోని. ఎందుకంటే కృషి అంటే సార్ ఇక్కడ మనం చేయడం సార్. ఇక అయితే న్యాల్కలోడు ఆపుకునే ఎంపీ ల్యాండ్స్ మధుగౌడ్ గారు, వెంకటేశం సారు, పెద్దలు వాళ్ళందరికీ కూడా మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అసలు నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి చాలా మందికి తెలుసో తెలియదు కానీ ఇక్కడ ఎలాంటి ఫీజు మాత్రం తీసుకోకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి యోగా టీచర్స్ అందరూ మాకు రామచంద్ర సార్ కానీ, ప్రభాకర్ సార్ కానీ, ఎవరైనా కానీ, మా పెద్దలు జీలకర్ర కిషోర్ పటేల్ అన్న కానీ వీళ్ళందరూ కూడా మాకు మరి గురుపాఠం సారు, నారాయణ సారు, శ్రీనివాస్ సార్, కుమార్ సార్, అశోక్ సార్ అందరూ కూడా ఎవరు కూడా ఇక్కడ టీచర్స్ ఎవరు కూడా డబ్బులు తీసుకోకుండా కుమార్ సార్ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా మనకు డబ్బులు తీసుకోకుండా, అంటే ఎక్కడైనా కానీ ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఇక్కడ వేరే ఇక్కడ బయట ఉంటే వారు డబ్బులు తీసుకొని ఇయర్ మంత్లీ ఇంత ఫీజు 1000 రూపీస్ అట్లా తీసుకొని నేర్పిస్తారు. కానీ ఇక్కడ ఏం రుసుము లేకుండా మరి ఇక్కడ
శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తూ మరి ఎంతో మంది ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. విస్తృతమైన ప్రచారం కావాలి. మీడియా ద్వారా కానీ మన ఇప్పుడు ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా ఇంకా సాధకులు పెరగాల్సిన అవసరం ఉంది. కింద పైన మరి ధ్యానం కూడా ఈవినింగ్ రోజు జరుగుతుంది. మరి అలాగే సండే గురువారి యజ్ఞం కూడా చేస్తారు. మరి ఇలాంటి ఒక యోగా సెంటర్ నేను కూడా నిజామాబాద్ పట్టణంలో ఎక్కడ లేదు. ఎందుకంటే ఎవ్రీ సండే యజ్ఞం కూడా చేస్తారు ఇక్కడ. మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ యోగానే కాకుండా మరి వారికి మనం ధ్యానంలో ఉన్నప్పుడు కూడా మంచి మంచి విషయాలు కూడా మరి చెప్పడం జరుగుతుంది. పైన కూడా మరి రామచంద్ర సార్ వచ్చినప్పుడు మరి మా రిటైర్డ్ జిఎం రుక్మరావు సార్ వారు కూడా ధ్యానం చేసినప్పుడు 10 నిమిషాలు అయినా కానీ ఏదో ఒకటి మంచి విషయాలన్నీ కూడా మరి చెప్పడం జరుగుతుంది. మరి ఇట్లాంటి ఒక మంచి యోగా సెంటర్ నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మరి యోగా సాధకులందరి తరఫున కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మంచి కరోనాలో కూడా మరి యోగా సెంటర్లో చాలా మంది ఎవరికి కూడా దాదాపు అనుకునే వారికి కరోనా ఎఫెక్ట్ కాలేదు. ఎందుకంటే ప్రాణాయామం అనేది కపాలభాతి ఇవన్నీ కూడా మరి కంటిన్యూగా చేయడం జరిగింది. కాబట్టి నేను అనుకుంటా యోగా సెంటర్లో ఉన్న వాళ్ళు దాదాపు ఎవరికి కరోనా అనేది ఎఫెక్ట్ కాలేదు. నాకు కూడా నేను ఇంకా బయట కూడా చాలా సర్వీస్ కార్యక్రమాల్లో కరోనాలో తిరగడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మళ్ళీ వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయడం, చాలా మందికి నిరాశ్రయులకు వాళ్ళందరికీ కూడా మరి చేసినా కానీ ఇక్కడ తిరిగినా కానీ మనకు కరోనా అనేది మనకు దరి చేయలేదు. ఇది మెయిన్గా ముఖ్యంగా ఈ యోగా మరి ప్రాణాయామం ఇవి చేయడం మూలంగానే ఇది మన దరికి చేరలేదని నా యొక్క అభిప్రాయం. మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు దయానంద్ యోగా సెంటర్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది. మరి ఇక్కడ ఈ సెంటర్ అలాంటి కావడానికి పార్క్ ప్లేస్ లో కృషి చేసినటువంటి పెద్దలు, మరి ఇక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు బుక్కా దేవేంద్ర గుప్తా గారు, మరి అలాగే మాజీ స్వర్గీయ కీర్తి శిష్యులు గంగారెడ్డి ఎంపీ గారు, మరి వీళ్ళందరూ ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. దాంట్లో ముఖ్య భూమిక పోషించింది మన గురువు గారు, పెద్దలు యోగా గురువు రామచంద్ర సార్. మరి ఆ విధంగా మరి సందర్ ఇక్కడ నిజామాబాద్ నడి మధ్యలో మరి పార్క్ ప్లేస్ అలాంటి కావడం జరిగింది. దీనికి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా మా యోగా సాధకులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి తర్వాత ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నింటిలో కూడా మరి సహకారాన్ని మరి అందించిన పెద్దలందరికీ, ఇక్కడ ట్రస్ట్ మెంబర్లకి, మరి కీర్తి శిష్యులు డి శ్రీనివాస్ గారు కూడా మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి వారు కూడా తోడ్పాటు అందించారు. వారి ఫండ్స్ నుంచి గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు వల్ల అన్ని సాధ్యమయ్యాయి. ఈవెన్ బ్రహ్మతోని సాధ్యం కాని గురువు వల్ల సాధ్యమే. ఎందుకంటే గురువే అన్నింటికి మూలం. గురువే లేని విద్య గుడ్డు విద్య. అందుకని గురువుకి అమ్ముకున్న వాళ్ళకు చాలా బాగుంటుంది. నేను 50 years నుంచి యోగా చేస్తున్నాను. యోగా చేస్తున్నాను. నేను ఆర్థోపెడిక్ టీచర్ని. అయితే అందరూ ఏమనుకుంటారంటే గురు పూర్ణిమ మొన్న అయిపోయింది, ఇప్పుడే గురు పూర్ణిమ అనుకుంటున్నాను. కానీ గురువులకు ఎప్పుడైనా మనం సన్మానం చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు మనకు విద్యను చెప్తున్నారు, మనం విద్య బోధిస్తారు, అన్ని మంచి విషయాలు మనకు తెలుపుతున్నారు. కాబట్టి గురువులను ఎప్పుడైనా మనం
పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు వల్ల అన్ని సాధ్యమయ్యాయి. ఈవెన్ బ్రహ్మతోని సాధ్యం కాని గురువు వల్ల సాధ్యమే. ఎందుకంటే గురువే అన్నింటి మూలం. గురువే లేని విద్య గుడ్డు విద్య. అందుకని గుర్రకు అమ్ముకున్న వాళ్ళకు చాలా బాగుంటుంది. నేను 50 years నుంచి యోగా చేస్తున్నాను. యోగా చేస్తున్నాను. నేను ఆర్థోపెడిక్ టీచర్ని. అయితే అందరూ ఏమనుకుంటున్నారంటే గురు పూర్ణిమ మొదలైపోయింది, ఇప్పుడే గురు పూర్ణిమ అనుకుంటున్నారు. కానీ గురువులకు ఎప్పుడైనా మనం సన్మానం చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు మనకు విద్యను చెప్తున్నారు, మనం విద్య బోధిస్తారు, అన్ని మంచి విషయాలు మనకు తెలుపుతున్నారు. కాబట్టి గురువులను ఎప్పుడైనా మనం సన్మానం చేయవచ్చు, గురువులను కూడా అమ్ముకోవచ్చు. కాబట్టి మనకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. 3 రకాలు మనకు తెలిసినట్టు. ఒకటి ఆసనాలు, రెండోది ప్రాణాయామం, మూడోది ధ్యానం. ఈ 3 ధ్యానం మాత్రం ఇంత పర్ఫెక్ట్ ఉన్నదంటే దానివల్ల ఎంతో లాభం ఉంది మనకి. అంటే ఆసనాలు కూడా గొప్పయే. ఆసనాలు తర్వాత ప్రాణాయామం మించింది మాత్రం ధ్యానం. ధ్యానం వల్ల ఎంతో లాభం ఉంది. అయితే ఇది ఏంటంటే దీన్ని పాటించాల్సిన విషయం ఏంటంటే మనం రోజు భోజనం పెట్టే చేస్తున్నాము. దీన్ని రోజు కంపల్సరీ చేసిన వాళ్ళు మాత్రం అదృష్టం. అది పాటించిన వాళ్ళు చాలా అదృష్టవంతులని మనం దాన్ని ఎంత పడలేము, దాన్ని ఎప్పుడు పడలేము. 24 గంటలలో గంటన్నర టైం ఇస్తే మనిషి ఎంతో అద్భుతంగా ఉంటాడు. ఇది మాత్రం 100% గ్యారంటీ. అందరూ పాటించే ప్రయత్నం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటాం. మనం యోగా అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. యోగా నేర్చుకోవడం అనేది, యోగా చేయడం అనేది ముఖ్య ఘట్టం. నాకైతే యోగా అంటే చాలా ఇష్టం. కాకపోతే నాకు పరిస్థితులు అనుకూలంగా లేక నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు రావడం లేకపోవచ్చు. రావడానికి అది అనిపిస్తుంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య కారణం మన రామచంద్ర సార్ చాలా ఒక విచారణ చేసుకుని ఇంత పెద్ద ఆశ్రమం సెంటర్ని చాలా బాగా నడిపిస్తున్నారు. ఇంకోటి కూడా ఏంటి కదంటే మన స్ట్రెంత్ పెరగాలి, అందరు ఇంట్రెస్ట్ రావాలి. మధ్యమంది వచ్చిన వాళ్ళు 10 మంది వెళ్ళిపోతున్నారు. అది కాకుండా అంతా వచ్చేసి అందరూ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.